పార్సల్ రాంగ్ అడ్రస్ కి డెలివరీ చేయడం, డ్యామేజ్ ఉన్న వస్తువులు రావడం సాధారణంగా జరిగేదే. అయితే పార్సిల్లో డెడ్ బాడీ వస్తే ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది కదా. ఇలాంటి ఘటనే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఉండి మండలంలో డెడ్ బాడీ కలకలం రేపింది. తులసి అనే మహిళకు ఓ పార్సిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయంటూ చెప్పి వెళ్లిపోయాడు డెలివరీ బాయ్. ఆ పార్సిల్లో డెడ్ బాడీ ఉండడంతో అంతా భయపడిపోయారు. ఈ ఘటనతో అవాక్కైన మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. థ్యాంక్ యూ అనుష. ఈ రోజు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో హల్చల్ రావుతుంది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్ బాడీ కలకలం అయితే రేపింది. ఆ డెడ్ బాడీ పార్సల్ రావడంతో అంతా కూడా భయపడి ఉన్నారని ఇక్కడ సమాచారం అయితే ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు. అక్కడ ఇక్కడ ఏం జరిగింది అంటూ పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఉండి మండలం ఎలగండిలో తులసి అనే ఓ మహిళ ఓ పార్సల్ వచ్చింది. అందులో ఎలక్ట్రికల్ పరికరాలు, మోటార్లు, వైర్లు ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. కాకపోతే ఆ పార్సల్ వచ్చిన వ్యక్తి చెప్పాడు, ఇచ్చి వెళ్ళిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్సల్ ఓపెన్ చేసిన తులసి అనే ఆవిడైతే పార్సల్ ఓపెన్ చేసింది. కాళ్ళు చేతులు ఆవిడకి వణికినాయి అదే టైంలోనంట. కాకపోతే పార్సల్ లో కుళ్ళిపోయిన డెడ్ బాడీ చూసిన తులసి ఏం చేయాలో అర్థం కాక అందరినీ పిలిచి చూపించింది. వెంటనే పోలీసులు కూడా అక్కడ రావడం, సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. ఆ పార్సల్ సంబంధించి అందులో కుళ్ళిన డెడ్ బాడీని మాత్రం అయితే ఉండడం అనేది అక్కడ గమనించారు. వెంటనే పోలీసులు ఏం జరిగిందని అంటే జిల్లా ఎస్పీ అయితే అక్కడికి రావడం జరిగింది. అక్కడ అంతా కూడా అక్కడ ఆరా తీస్తున్నారు. అసలు అసలు ఏ విధంగా ఈ సినీ బైక్లో ఎలా జరగడం అన్నది చాలా వింతగా కనపడుతుందని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ అందరినీ కూడా అక్కడ ఆరా తీస్తున్నారు. పార్సిల్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆరాది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటన్నది కూడా, అంటే సుమారు అక్కడ రాజమండ్రి నుంచి ఆటోలో ఇక్కడికి ఇంటికి పార్సిల్ పంపించారు అనేది ఇక్కడ సమాచారం అది చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ డెడ్ బాడీ ఎవరిదనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.